రాబోయే రోజులలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా నిలుస్తుందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ బండి పుల్లయ్య గారు అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి అత్యధిక సభ్యత్వ నమోదు కేటాయించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మైబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ బండి పుల్లయ్య గారిని ఆదివారం మైబాద్ పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమాం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండి పుల్లయ్య గారు మాట్లాడుతూ ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఎక్కడ లేని జోష్ పెరగడం, తెలంగాణలో కూడా పార్టీకి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని తహతహలాడుతున్నారని, తెలుగుదేశం పార్టీ ఇటీవల చేపట్టిన సభ్యత్వ నమోదులో తెలంగాణ రాష్ట్రంలో 1,77,000 స్వచ్ఛందంగా సభ్యత్వం చేసుకోవడం నిదర్శనమని అన్నారు. 50-60 గ్రామాలలో మోటివేట్ చేసి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అడ్డుపడ్డా కూడా 50-60 గ్రామాలలో మేము సభ్యత్వాలు తీసుకోవడం ఇప్పించడం జరిగింది. ఎన్నైనా కూడా ప్రజలు తెలుగుదేశం పట్ల స్పందిస్తూ ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున తీసుకురావాలి, పెద్ద ఎత్తున తెలుగుదేశం స్పందన ఈ ప్రాంతానికి రావాలనే ఆలోచనతో ప్రజలందరూ ముందుకొచ్చారు. ముఖ్యంగా కింది జనం, గ్రాస్ రూట్లో ఉన్న జనం మొత్తంగా కూడా మెజారిటీగా తీసుకోవడం జరిగింది సభ్యత్వాలు. ఇంకా కూడా కొద్ది టైం ఉంటే, మోటివేషన్కే ఎక్కువ టైం అయిపోయింది 50-60 గ్రామాలలో. ముఖ్యంగా ఇంక కొంత టైం ఉంటే ఇంకొక దాదాపు 2,000 అదనంగా చేసే పరిస్థితి ఉండే, కానీ టైం లేదు కాబట్టి మేము 30-31 నాడే దాన్ని వదిలిపెట్టడం జరిగింది. భవిష్యత్తులో అవకాశం ఇస్తే మాత్రం ఈ ప్రాంతానికి అవకాశం ఇచ్చినా మహబూబాబాద్ను 2 ప్రాంతాలుగా చేసి 2 నియోజకవర్గాలుగా నిర్మించాలనే ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. కాబట్టి 2వ నియోజకవర్గాలు కూడా మెజార్టీగా చేయడం జరిగింది. ఈ 2 నియోజకవర్గాలు పక్కనున్న దోర్నగల్ 3 నియోజకవర్గాల లోపల మంచి స్పందన వచ్చే అవకాశం ఉన్నది. లేదు తెలుగుదేశం అంటున్నారు. ఆంధ్ర ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి గవర్నమెంట్ వచ్చిందో అక్కడ నుంచి ఇప్పటిదనక తెలుగుదేశం పార్టీ అన్ని పద్ధతులలో అన్ని వ్యవస్థలు నాశనమైన ఆ వ్యవస్థలన్నిటి కూడా పునరుద్ధరించి ముఖ్యంగా ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడ ఎంక్రోచ్లు ఆపుతున్నారు, అక్కడ ల్యాండ్ ఎంక్రోచ్లు ఆపుతున్నారు, బఫర్ జోన్లు ఆపుతున్నారు. అన్ని పద్ధతులలో అక్కడ అడ్వాన్స్ అవుతున్నది. చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో తెలంగాణ లోపల ప్రచార నిమిత్తం అడుగు పెడితే తెలుగుదేశం బ్రహ్మాండంగా ఇక్కడ ప్రతిపక్షంగా మారే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్కు ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం తెలుగుదేశంగా నిలిచే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీని పట్ల అందరూ కూడా సానుకూలతతోని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది పార్టీని. ఈ పార్టీకి దేశంలో ఒక భవిష్యత్తు ఉన్నది. కాబట్టి ఈ తెలుగు జాతికి, తెలంగాణకు భవిష్యత్తు ఉన్నది. తెలంగాణ ముఖ్యంగా చంద్రబాబు పర్యటనతోని పుంజుకునే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ప్రత్యామ్నాయంగా ఇక్కడ చూస్తున్నారు ప్రజలు. కాబట్టి భవిష్యత్తులో కూడా మాకు ఏమాత్రం టైం ఇచ్చినా 5,000 సభ్యత్వాలు కూడా అయ్యే పరిస్థితి ఉన్నది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.